అయితే ఒక విషయం దగ్గర మనము ప్రారంభించి ఆగిపోయాం. అదేంటి అని అంటే సమూయేలు 2వ గ్రంథంలో 13వ అధ్యాయము మొదటి వచనంలో మనం చదివితే అక్కడ ఏమంటుందంటే, తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామరను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించింది. తామరు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామరును బట్టి చిక్కిపోయింది. చూడండి, కరాటే కళ్యాణ్ అనేటువంటి ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఆవిడ ఏమని చెప్తుందంటే, ఇది దాని గురించి మాట్లాడుతూ, బైబిల్ అనేది బూతు పుస్తకం, అందులో బూతులు ఉన్నాయి, నేను చూపిస్తాను, అవసరమైతే తీసుకురండి అనేటువంటి విషయాలు మాట్లాడుతూ, ఇలాంటి వాటిని పట్టుకుని బైబిల్లో బూతులు లేవా, ఎవరైనా చెల్లి దగ్గరికి అన్న వెళ్తాడా అనేటువంటి మాటలు వారు మాట్లాడు. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు రాయించాడు ఈ మాటలు, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అక్కడ ఏమని మాట్లాడతాడంటే, తామరు తన చెల్లెలైనందున ఆమె దగ్గరికి వెళ్ళడం దుర్లభమని ఆయన ఆలోచించి ఆగిపోయాడండి. ఈ పదాలు మనం ఊహిస్తామంటారా? అసలు దాన్ని థింక్ చేయగలుగుతామా? ఒక అన్న తన చెల్లి విషయంలో, అది ఎవరైనా కావచ్చు, అది చిన్నమ్మ పెద్దమ్మ అని ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నాగా. ఇప్పుడు చిన్నమ్మ కూతుర్లు పెద్దమ్మ కూతుర్లు, వాస్తవానికి ఏంటంటే తండ్రి ఒక్కడే, వీళ్ళకి తల్లిళ్ళు వేరు, వీళ్ళిద్దరికి తల్లిళ్ళు వేరు. అమ్నోను అనేవాడు మొదటి కుమారుడు, వాడు వేరే ఆమెకు పుట్టాడు. దావీదు చాలా మందిని పెళ్లిళ్ళు చేసుకున్నాడు కాబట్టి ఆ పుట్టిన వారిలో ఉన్నటువంటి వారిని రికాగ్నైజ్ చేసింది బైబిల్. కాబట్టి మాయాక అనేటువంటి ఆమెకి తామరు పుట్టింది. ఈ తామరు అతనికి చెల్లెలు, తల్లులు వేరు, కానీ తండ్రి ఒక్కడే, ఇద్దరు దావీదుకి పుట్టారు. కాబట్టి అది తండ్రి యొక్క రక్తము, వాళ్ళ కుటుంబ బంధము, సంబంధము. అయితే ఈరోజు మనము మన పెదనాన్న బిడ్డలు కానీ, లేకపోతే చిన్నాన్న బిడ్డలు కానీ, లేకపోతే సంబంధాలు బట్టి మా అక్క, మా చెల్లి, మా అన్న, మా బావ, ఇలా మనం సంబంధాలు కలిగి ఉన్నాం. మనము ఈ విధంగా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తామా? అంటే మా అన్నే కదా అని అనుకుంటాం, మా చెల్లే కదా అని అనుకుంటాం. ఇక్కడ ఈ ప్రాంతంలోనే జరిగింది. వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళ అమ్మగారే చెప్పారు. ఏమన్నారంటే, నా కొడుకు మా చెల్లెలు కూతురిని తీసుకుని వెళ్ళిపోయాడండి. సొంత చెల్లె, చింతలమూరులో జరిగింది. మనం పెద్ద వింతగా ఏం చూడక్కర్లేదు. ఈ ప్రాంతాల్లో చాలా దారుణంగా జరిగేటువంటి విషయాలు ఉన్నాయి. అవి నేను ఎత్తు పట్టేది మిమ్మల్ని అవమానపరచాలనేది నా ఉద్దేశం కాదు, అది తప్పు. ఏంటి అది ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాను. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీన్ని మీరు కాంట్రవర్సీ చేసి పాస్టర్ గారు ఎలా అన్నారు అలా అది కాదు. విషయం ఏంటంటే, నేను ఆ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, ఈ ప్రాంతందే, ఇక్కడ జరిగిందే, చింతలమూరులో జరిగిందే, అది మీకు తర్వాత నన్ను అడగండి, నేను చెప్తాను. కానీ విషయం ఏంటంటే, వాళ్ళని కూడా అవమానపరచాలనేది నా ఉద్దేశం కాదు. అసలు అలాంటి ఆలోచన ఎందుకు పుట్టింది, నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, నా అంతరంగంలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, అలాంటి ఆ ఆలోచన, దుర్మార్గపు ఆలోచన, దరిద్రమైనటువంటి ఆలోచన వారిద్దరిలో ఎవరికి పుట్టింది అనేది పక్కన పెడితే, అసలు అది ఎందుకు ప్రారంభమైంది, దేవుడు ఈ మాటలు రాయించడంలో దాని యొక్క ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ పద్ధతిని ఈ అమ్నోను అనేవాడు ఎక్కడ నేర్చుకున్నాడు? ఈ పద్ధతిని అమ్నోను అనేవాడు ఎక్కడ నేర్చుకున్నాడు? ఎలా అతనికి ప్రారంభమైంది? ఏ విధంగా అతను ఈ పని చేయగలిగాడు అని మనం గత వారం తెలుసుకున్నాం. ఏంటి అని అంటే, దావీదు తాను అప్పటి వరకు భయభక్తులు కలిగి ఉన్నాడని అనుకుంటున్నాం. కానీ ఈ పాపము అంటే దావీదు తన వేరొక వ్యక్తిని తీసుకొచ్చి, వేరొక వ్యక్తి యొక్క భార్యను తీసుకుని అనుభవించిన తర్వాత, ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత ఆ పరిస్థితిని మాఫీ చేసుకోవడానికి నరహత్య చేయించి ఇవన్నీ జరిగాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా తన బిడ్డలు అప్పటికి పుట్టేశారు, పెరిగేశారు, పెద్దవారు అయిపోయారు. ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు చూశారు.
వాళ్ళు నేర్చుకున్నారు. రెండవది ఏంటంటే ఆ చేసిన తప్పు యొక్క పర్యావేశనం ఎవరి మీద పడ్డది అంటే బిడ్డల మీద పడ్డది. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎందుకు మా పప్పలు బయట తినరండి, వెళ్ళి బయటికి వెళ్ళిపో, బయట తినేసిరా, లేక పైకి లే, నిన్నే లే, బయటికి వెళ్ళి అక్కడ కూర్చుని తినేసిరా, ఆ ఫోన్ తీసేసుకోండి, బయట తిరుగు, సరే కూర్చో, జాగ్రత్తగా వినండి. ఈరోజు తల్లిదండ్రుల యొక్క పొరపాట్లు పిల్లలు చూడట్లేదులే, పర్వాలేదులే అని అనుకుంటున్నారేమో, కానీ మనం చేసేటువంటి ఆ పనుల యొక్క పర్యవేక్షణాలు బిడ్డల మీద ఏలుబడి చేస్తాయి అని చెప్పడానికి మనం ఈరోజు ఈ వర్తమానాన్ని వింటున్నాం. అంటే అందరూ అలా చేస్తున్నారనండి, అందరూ అలాగే జరుగుతుందా అంటే లేదు. అందరూ అలా చేస్తున్నారని అనేది కాదు, కానీ పరిస్థితుల ప్రభావాలు కూడా పిల్లల మీద మన మీద పనిచేస్తూ ఉంటాయి. ఇంటి పక్క వాళ్ళు ప్రభావాలు, ఇంటెదురు ప్రభావాలు, సమాజంలో ఉన్నటువంటి ప్రభావాలు, స్నేహితుల యొక్క ప్రభావాలు ఇతరుల మీద కూడా ఏలుబడి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏంటి అక్కడ జరిగినటువంటి ఆ సందర్భం ఏంటి? అతను చింతాక్రాంతుడైపోయాడు, చింత కలిగి ఉన్నాడు, బక్క చిక్కిపోతున్నాడు, సన్నమైపోతున్నాడు, పీనుగులా మారిపోతున్నాడు. ఏంటి వాడు బలహీనత ఏంటి? దీని అంతటినీ ఒకడు గమనించాడు. ఆడెవడో కాదు, సొంత పెదనాన్న కొడుకు, దావీదు యొక్క అన్న కొడుకు. ఏంటి, నువ్వు రాజకుమారుడు అయి ఉండి ఇంత చిక్కిపోతున్నావేంటి? నీకు అన్ని పోషకాలతో కూడిన ఫుడ్ ఉంటది కదా అంటే, అప్పుడు ఏమన్నాడంటే ఏం లేదు. చెప్పరా, ఏం లేదురా అంటే, రే నువ్వు దగ్గర దాస్తున్నావు, నీకు నాకు మనిద్దరం కలిసి ఉన్నాగా, నా సంగతి నీ దగ్గర ఎప్పుడైనా దాశానా అని వాళ్ళిద్దరూ మంచి దోస్తులుగా ఉండి ఒకరి విషయాలు ఒకరు చెప్పుకున్నటువంటి సమయంలో ఆయన ఏమంటున్నాడంటే 3వ వచనం చదివితే, అమ్నోనునకు మిత్రుడు ఒకడు ఉన్నాడు. ఆ మిత్రుడు ఎవడంటాడు, అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు అనేవాడు అమ్నోను యొక్క స్నేహితుడు. వాడు ఎవడో కాదు, పెదనాన్న కొడుకే, వీడికి అన్నే. ఏం చెప్పరా అంటే మొత్తం మీద ఏం లేదురా, ఎవరికి చెప్పకరా, నా మనసులో మాట చెప్తున్నాను రా, ఏం లేదు, మా చెల్లి తామారు ఉంది కదా, ఆమె చాలా అందంగా ఉంది, దాని మీద మనసు పడ్డాను, ఆమెను మోహించాను, ఆమెను అదే ప్రేమ అని అనుకున్నాడు. బైబిల్లో ఏమనుంది, లవ్వుడ్ అని ఉంది, అంటే ఆయన ఆమెను ప్రేమించాను అని ఉంది. కాబట్టి ఈ లవ్ అనేది కాకుండా లవ్వుడ్ అంటే అని ఆ పదానికి అర్థం ఉందంటే కామము అని అర్థం ఉంది ఇంగ్లీష్ లో. కాబట్టి ఇలాంటి ఆ పరిస్థితి కలిగినటువంటి సమయంలో వాడు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే యెహోనాదాబు 5వ వచనం, నీవు రోగివైనట్టు వేషం వేసుకుని నీ మంచం మీద పండుకొని ఉండుము, నీ తండ్రి నిన్ను చూడడానికి వస్తాడు, ఎందుకు లేగలేదని అడుగుతాడు, నాకు జ్వరం వచ్చిందని చెప్పు, లంకనాలు చేస్తున్నానని చెప్పు. మరి ఏంటి సంగతి? ఏం లేదు నాన్నగారు, మరి మా చెల్లి ఉంది కదా తామరు, ఆమె నాకు వచ్చి అప్పాలు తయారు చేసి పెట్టమని చెప్పండి, నా రోగం తగ్గిపోద్ది అన్నాడు. అవునా, నిజమా? డాక్టర్ గారు అక్కర్లొద్దా, తగ్గిపోతుందా? అయితే ఆయన రాజుగారు కౌరు పంపించారు, తామర ఎక్కడుంది, వెళ్ళి నీ అన్న జ్వరంతో ఉన్నాడు, కాయలాగా పడి ఉన్నాడు, వెళ్ళి ఆడికి కొంచెం పరిచారం చేయమ్మా, ఉపచారం చెయ్యి అంటే, పాపం ఆ అమ్మాయికి ఏమీ తెలీదు, ఈలో ఉంది కదా, ఆమె వచ్చింది, అప్పాలు తయారు చేసింది, అన్న దగ్గరికి పట్టుకెళ్ళింది. ఇలా పట్టుకెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటన మనం కొంచెం విషయాల్లో ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. చూడండి, ఈ మోహపు చూపు అనేది ఒకరిని శారీరక ఆకర్షణతో, కామభావంతో, గౌరవం లేకుండా తాత్కాలిక ఆనందం కోసం చూడటం. ఈ మోహపు చూపు అనేది ఏంటంటే ఒక వ్యక్తిని, అది పురుషుడు గాని, స్త్రీ గాని, యవనస్తురాలు గాని, యవనస్తుడు గాని, వాళ్ళు శారీరకమైనటువంటి ఆకర్షణతో ఆమె యొక్క శరీరాన్ని బట్టో, ఆమె అందాన్ని బట్టో, ఆమె ముక్కును బట్టో, నోటిని బట్టో, మాటను బట్టో, ఆ బ్యాక్ సైడ్ బట్టో, లేకపోతే తన జుట్టును బట్టో, తన విధానాన్ని బట్టో, ఏదో సంథింగ్ ఆ ఆకర్షణతో, కామభావంతో, లోపట కామం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది అందరికీ ఉంటుంది, స్త్రీ పురుషులు అందరికీ ఉంటుంది. ఎందుకనంటే మొట్టమొదటిగా ఏదేని తోటలో పండు తిన్న తర్వాత వాళ్ళలో మొట్టమొదటి వచ్చినటువంటి పాపం ఏంటో తెలుసా? కామము. ఏంటది?
ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పండు తిన్న తర్వాత వాళ్ళలో ప్రారంభమైనటువంటి మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? మొట్టమొదటి పాపం యొక్క పర్యావేశనం ఏంటో తెలుసా? కామము, లస్ట్. అది ప్రారంభమైంది కాబట్టి సిగ్గు ఇచ్చి వెంటనే వాళ్ళు ఒకరి అవయవ భాగాలు ఆ నగ్నపు విధానాన్ని చూసి సిగ్గుపడి కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. మొట్టమొదటి సిన్నే ఇది, మొట్టమొదటి పాపం ఇది. వాళ్ళు ఆ పండు తిన్న తర్వాత, ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత వారి శరీరంలోనికి ప్రవేశించినటువంటి మొట్టమొదటి బలహీనత ఈ కామము. ఈ కామ కోరికలు అనేవి వాళ్ళు ప్రారంభమైనప్పుడు వెంటనే ఈయన నగ్నంగా ఉన్నాడు, ఆమె నగ్నంగా ఉన్నది. వెంటనే వాళ్ళు అవయవాలు కప్పుకుని సిగ్గుపడడం ప్రారంభించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుని దగ్గరికి రాలేదు, కానీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు ఏం చేశారంటే అంజూరపు ఆకులు తెచ్చుకుని కచ్చడాల కింద తయారు చేసుకుని కట్టుకుంటారు. వాళ్ళు సొంత జ్ఞానం, సొంత ఆలోచన, సొంత తెలివి, సొంత క్రియేటివిటీ. మనం ఆలోచించేద్దాం. వాళ్ళు సొంత జ్ఞానము, వాళ్ళకున్న సొంత తెలివి, వాళ్ళకున్నటువంటి సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు, సొంత క్రియేటివిటీ, సొంతంగా తయారు చేసుకున్నటువంటి పద్ధతులు. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతుల కంటే మనుషులు సొంతపు ఆలోచనలతో, నిర్ణయాలతో తయారు చేసుకున్నటువంటి ఆ విధి విధానాల్లో పురుషుడు కామంతో ఉంటున్నాడు, స్త్రీ కామంతో ఉంటుంది. ఎందుకని అనంటే ఆ మనిషి ప్రవర్తించేటువంటి ప్రవర్తన విధానం. ఒకప్పుడు పంజాబీ డ్రెస్, పంజాబ్ నుంచి వచ్చింది పంజాబీ డ్రెస్ అనేది. పంజాబ్ వాళ్ళు వేసుకునేటువంటి ఆ డ్రెస్ వాళ్ళు చాలా, అప్పట్లో పంజాబీ డ్రెస్లు ఎలా ఉండేయండి? చాలా లూజ్గా, డొల్లగా ఉండే. అక్కడ దాకెందుకు, అప్పట్లో లంగా జాకెట్ కుట్టించుకున్నా కూడా అది కూడా చాలా లూజ్గా, ఇంచుమించు 4-5 సంవత్సరాలకు ఉపయోగపడేటట్లుగా పెద్దలు కుట్టించేవారు. నిక్కర్లు కుట్టించినా, చొక్కాయలు కుట్టించినా, లాగులు కుట్టించినా, తర్వాత ఆడవాళ్ళు జాకెట్లు కాదు కానీ పిల్లలకి వచ్చేసేటప్పటికి చాలా పాత ఫోటోలు మీరు చూడండి. ఆ పాత ఫోటోలు ఎలా ఉంటారో చూడండి. ఏమండి సుధారాణయ్య గారు, అంతే కదా? పాత ఫోటోలు ఎలా ఉంటారు ఏమ్మా? పాత ఫోటోలు చూడండి. అయితే ఇప్పుడు చూడండి, ఈ పంజాబ్ నుంచి వచ్చినటువంటి ఆ పంజాబీ డ్రెస్ ఎలా ఉండేదంటే లూజ్గా ఉండేది. ఇప్పుడు పంజాబీ డ్రెస్ ఎలా ఉంది? మొత్తం ఒళ్ళంతా నీ షేప్ ఎలా ఉందో, నీ తొడలో, నీ ఉదరం, నీ చెస్ట్, నీ బాడీ లాంగ్వేజ్ అంతా ఎలా ఉందో చాలా క్లియర్గా. ఇంతకుముందు చున్నీ వేసుకునేవారు, ఇప్పుడు చున్నీ లేకపోవడం ఫ్యాషన్. చీర గురించి పెద్ద దూమరం అయిపోతుంది ఇవాళ యూట్యూబ్లో. ఒకడేమో కట్టుకోమని, ఒకడేమో కట్టొద్దని, కొంతమంది ఏమో మంచిదే కదా అని, కొంతమంది ఆడవాళ్ళు ఏమో మాకు స్వేచ్ఛ లేదా, నిన్నెవడో తిరగొద్దన్నాడు, మేమేమన్నా అన్నామా? నీకే నష్టం, నువ్వు ఇప్పి చూపించానంటే ఎవడాగుతాడు? అంతే కదండి. ఈరోజు కామము కళ్ళు నెత్తికెక్కిపోయి పిల్లల మీద అత్యాచారాలు జరగడానికి, పసిపిల్లల్ని, 6 నెలల పిల్లల్ని, 9 నెలల పిల్లల్ని, 10 సంవత్సరాల పిల్లల్ని, 3 సంవత్సరాల పిల్లల్ని, ఈ దుర్మార్గులు కళ్ళు నెత్తికెక్కిపోయి కామాంధులై ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే ఈ బరి తెగించి తిరిగేటువంటి మనుషుల్ని ఏమి చేయలేక, వాళ్ళ కామాన్ని అంచుకోలేక వాళ్ళ ప్రతాపం చిన్నపిల్లల మీద చూపిస్తున్నారు. సమాజం సభ్యతను కోల్పోయింది. అంటే మాకు స్వేచ్ఛ లేదా? ఉంది, స్వేచ్ఛ ఉంది. అందుకే దేవుడు ప్రతి దానికి పరిమితులు పెట్టాడు. ఎందుకనంటే మనిషి జీవితంలో ఈ మోహం, ఈ కామం అనేటువంటి ఈ మద మత్సర లోభాలు అనే స్వభావాల్ని గనక తీసేస్తే మనిషి పుష్కలంగా చాలా చూడ చక్కనైనట్లుగా ఉంటారు. ఒకరోజు ముంబై ఆ ప్రాంతానికి మేము పెళ్లికి వెళ్ళాం. హోసన్న మందిర్ నుంచి ఒక విశ్వాసం వచ్చింది. ఆమె యొక్క విధానం, ఆమె మాట్లాడుతున్నప్పుడు మేము ఆమెతో కలిసి ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు చెప్తుంది, బ్రదర్ ఈ పద్ధతులు, ఈ ఆచారాలు ఇవన్నీ కూడా చాలా వ్యర్థమైనవి అని మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆమె ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ ప్రభావం మమ్మల్ని తాకడం ప్రారంభించింది. ఒక ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె యొక్క ప్రవర్తన, ఆమె పరిశుద్ధత, ఆమె పవిత్రత, ఆమెలో ఉన్నటువంటి దేవుని ఆత్మ యొక్క ప్రభావం మమ్మల్ని తాకుతుంటే ఉళ్ళంతా అదొక రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటి అంటే ఆమె పరిశుద్ధత, ఆమె యొక్క యథార్థత. మీకు ఒక మాట చెప్పన, మనము విపరీతంగా పైనుంచి కిందకి దిగబోసుకుని
ఏదో ఈడ్చుకుంటూ వెళ్ళిపోయే మేము గ్రౌండ్ క్లీనింగ్ చేయవలసిన పని లేదు. వాళ్ళని పాకి వాళ్ళు తీసేసినా కూడా ప్రభుత్వం, ఎందుకంటే మనం ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాగా. మనం కొనుక్కునే బట్టలు ఏంటది, దాని ఏమంటారు కింద నుంచి పైకి, టాప్ లాంగ్ ఫ్రాక్ అంటే పొడవైన ఫ్రాకు. ఎంత పొడవైందంటే కింద ఉన్న బూడిదంతా ఈడ్చుకెళ్ళిపోయే ఫ్రాకులు. నిన్న పాప ఇలా నడుస్తుంది, పాపం ఎంత ఎత్తినా ఇంకా పొడవే ఉంది. అది ఎత్తింది కానీ అది ఏమైందంటే దానికి ఉన్న ఈసులకి ఆ పక్క ఉన్న గడ్డి అంతా వెళ్ళిపోయింది. ఎందుకు ఆ శ్రమ? వేలు పెట్టుకొనుకోవడం ఎందుకు? గ్రౌండ్ క్లీనింగ్ ఎందుకు? కొంచెం చూడండారా, పిల్లలకి సభ్యత నేర్పండారా. వెలగల ఇంతకు ముందు చిన్నప్పుడు సిరిగిపోయిన ప్యాంట్ వేసిన స్కూల్కి వెళ్ళాలంటే ఎంత సిగ్గో, ఈరోజు సిరిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళాలంటే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. ఎన్ని బెజ్జాలుంటే అంత విలువైంది కదా. సిరిగిపోయిన బట్టలు వేసుకుంటే ఎంత ఆనందమో. ఏంటి అంటే కామం, లస్ట్, మోహం, నీ కోరిక, డిజైర్, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కోరిక విధానం. కాబట్టి ఈ ఆకర్షణ అనేది ఎందుకు వస్తుంది? ఒకడు అన్నాడు, ఒక హీరోయిన్ గురించి మాట్లాడుతూ, చచ్చిపోయే లోపు ఏదైనా ఒరే నీ వల్ల కాదురా అన్నా. నేను ఎక్కడవుతుంది? ఆడ కోరిక అలా ఉంది. మీరు ఆ సినిమా హీరోయిన్ని మేకప్తో చూసేది లైవ్లో చూడండి, చచ్చిపోతారు ఉరేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. అదెవడో పాపం తెలియకుండా, సమంతకి తెలియకుండా తీసేసాడు వీడియో. సమంత మేడం అంటే వెళ్ళిపోతుంది. ఆవిడ లైవ్లో చూస్తే ఎలా ఉందో తెలుసా? కాబట్టి ఆ డ్రామా వేసే వాళ్ళు యాక్టింగ్, వాళ్ళు మేకప్ కొట్టుంటారు. ఆ మేకప్ పోవడానికి ఏం వాడతారో తెలుసా అండి? ఏం వాడతారు? కొబ్బరి నూనె రాసుకుంటే ఆ జిడ్డంతకి అదంతా పోతుంది. అప్పుడు వాళ్ళ ముఖం ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు ఈల కోసం ఈ జనాలు ఎగబడిపోయారు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మేము లైటింగ్ లో పనిచేసేవాళ్ళం కాబట్టి ఆ మేకప్ కొట్టుకున్నప్పుడు చూసేవాళ్ళం. లైట్లు కట్టాలి కదా వాళ్ళకి. మేకప్ కొట్టుకున్న తర్వాత చూసేవాళ్ళం. అందరూ వెళ్ళిపోతే మేమే ఉండాలి, చదువుకోవాలి కదా. ఈ లోపు ఈవిడ వేసిన యాక్టింగ్ కి జనాలు ఎగబడిపోయి డబ్బులు ఇసిరేసి వాళ్ళు వచ్చిన తర్వాత చూడాలి, చిచ్చి ఇదా అనిపిస్తుంది. నిజమండి. ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే మనం చాలా బెటర్ సినిమా యాక్టర్ల కంటే. అరవకొరవ కోటికి శుభ్రంగా ఉంటాం కదా. కాబట్టి ఇదంతా మన మీదకి రావడానికి గల కారణం ఏంటంటే ఈ అందం. అందుకేనేమో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అమ్మా బాబు తమ్ముళ్ళు, అందాన్ని చూసి మోసపోకండి రా. పైన ఏముండదు. అందంగా ఉంది అంటే అది అందరి పాలు అని అర్థం. అందరూ చూస్తారు. కాబట్టి అలాగని మీరు అలా ఉండొద్దని అంటలేదు. నేను ఏమంటున్నానంటే హృదయ సౌందర్యం కూడా ఉంటుంది. ఏముంటుంది? హృదయ సౌందర్యం కూడా ఉంటుంది. ఆ హృదయ సౌందర్యం ఎలా ఉంటుందంటే వాళ్ళ పవిత్రతను వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళ నీతిని వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళలో విధేయత ఉంటుంది, వాళ్ళలో వినయం ఉంటుంది, వాళ్ళలో మంచితనం ఉంటుంది, వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు, వాళ్ళు పవిత్రంగా ఉంటారు, వాళ్ళు నీతిగా ఉంటారు, వాళ్ళ కన్యత్వాన్ని కాపాడుకుంటారు, అక్రమ మార్గాల్లోకి వెళ్ళరు, అక్రమ పద్ధతులకి వారు వెళ్ళరు, వాళ్ళు నీతిని కలిగి ఉంటారు. కాబట్టి ఆ హృదయ సౌందర్యం కలిగినటువంటి కోడలు మీకు రావాలని మీరు ప్రార్థించేయండి. ఎంత కట్నం పట్టుకొస్తుంది? తెచ్చిందంటే నీకు నీ దినం అయిపోయినట్టు, క్షమించండి, మీ జీవితాలు అయిపోయినట్లు లెక్క. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే నేను కట్నం తెచ్చాను కాబట్టి నువ్వు నా మీద పెత్తనం చేయడానికి నువ్వు ఎవత్తవే అంటారు అత్తగారిని. జాగ్రత్త. అత్తగారులు ఉన్నారు ఇక్కడ, కొడుకులు కలిగిన తల్లులారా జాగ్రత్త. ఒకప్పుడు నువ్వు కోడలవి, తర్వాత అత్తగారు అవుతావు. నీవు నీ అత్తగారిని ఎలా చూసావో నీ కోడలు కూడా నీకు అదే పనిష్మెంట్తో తీస్తుంది. ఎందుకంటే మీరు ఏ కొలతతో కొలుస్తున్నారో మీకు మరీ ఎక్కువ కొలవబడును. కాబట్టి జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మనము ఈ పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయో ఒకసారి ఆలోచి. ఒక యువకుడు ఒక యువతిని, అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను, ఆమె స్వభావం, విశ్వాసం, మంచితనం కాకుండా కేవలం ఆమె యొక్క అందాన్ని చూసి ఆకర్షితుడవుతాడు. ఒక యువకుడే కాదు, అంటే ఎక్కువ ట్రెండ్ ఏంటంటే ప్రస్తుతానికి దట్స్ అ లవ్ అంటే ఏంటి అంటే అది ప్రేమ అని అనుకునేటువంటి పిల్లలారా, ఈ రోజు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే ఒక యువకుడు ఒక అమ్మాయిని చూసినప్పుడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసినప్పుడు, ఒక వ్యక్తి ఒక స్త్రీని చూసినప్పుడు, లేకపోతే ఒక స్త్రీ మరొక వ్యక్తి ఒక పురుషుని చూసినప్పుడు, లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసినప్పుడు వాళ్ళ యొక్క స్వభావం,
వాళ్ళ విశ్వాసం మంచితనం అనేది కాకుండా కేవలం వారి యొక్క అందాన్ని చూసి ఆకర్షితులవుతారు. ఇది మోహపు చూపు. వాళ్ళ యొక్క అందాన్ని చూసి, వాళ్ళ షేప్ను చూసి, వాళ్ళ యొక్క స్థితిగతులను చూసి, వాళ్ళ యొక్క మాట తీరును చూసి. కానీ స్వభావం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నేను చాలాసార్లు ఈ ప్రేమించుకున్నటువంటి అబ్బాయిల్ని అమ్మాయిల్ని చాలా గమనించాను. ఓ రోజు నేను కాలేజీ నుంచి వచ్చేస్తుంటే మధ్యాహ్నం బాగోలేదని వచ్చేస్తున్నాను ఇంటికి. ఓ పిల్ల కాయిన్ బాక్స్ దగ్గర మాట్లాడుతుంది ఫోన్. అప్పుడు కాయిన్ బాక్స్ ఉంది. నా సైకిల్ ఆ రోజు అక్కడే పెట్టాను పక్కన. సైకిల్ తీసైనట్టు వెళ్ళి అక్కడ నేను సైకిల్ తీసుకుందామని అక్కడికి వెళ్తుంటే ఈ లోపు ఫోన్ మాట్లాడుతుంది. హలో, ఎక్కడున్నావు? నాకు పిచ్చెక్కిపోతుందిరా, నిన్ను చూడకపోతే చచ్చిపోవాలనిపిస్తుందిరా, నీతో మాట్లాడకపోతే నాకు ఎలా ఉందనుకున్నాను. అబ్బో బాగుంది పరిస్థితి అనుకున్నాను. అంటే ఏంటి ఈ పరిస్థితులు, ఏంటి, ఎందుకు ఏర్పడుతున్నాయి అది అనుకుంటారు వాళ్ళు. ప్రేమ అని అనుకుంటారు. ఈ ఈ ఈ ప్రేమించుకున్నటువంటి సమయంలో ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఆ అబ్బాయి యొక్క స్వభావాన్ని ఏమాత్రమో తెలుసుకోడు. ఈ పిల్లోడు ఆ అమ్మాయి స్వభావాన్ని ఏమాత్రమో తెలుసుకోడు. ఎంతసేపు వీళ్ళ పని ఏంటంటే ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి, ఈ అబ్బాయిని ఇంప్రెస్ చేయాలి. ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఆ ఫంక్షన్ లో వాళ్ళిద్దరు కలుసుకుంటారు, దూరం నుంచి చూస్తారు. చూడగానే ఫోన్లో ఆ సాయంత్రం నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నువ్వు ఎంత బాగున్నావో తెలుసా, నువ్వు ఇన్సర్ట్ చేస్తే ఎంత బాగున్నావో, నీకు ఆ లాంగ్ ఫ్రాంక్, ఈ మాటలే ఉంటాయి. ఎంతసేపు పొగుడుతూ ఉంటాడు, ఎంతసేపు పొగుడుతూ ఉంటుంది, ఇంప్రెస్ చేసుకుంటూనే ఉంటారు. కానీ అసలు భాగవతం ఎప్పుడు బయటపడుతుందంటే, స్వభావాలు ఎప్పుడు బయటపడతాయంటే పెళ్లి చేసుకున్న తర్వాత నీ అంత దరిద్రమైంది ఇంకొకటి లేదే, నిన్ను అనవసరంగా చేసుకున్నానే అంటే, అవును మరి నేను నీకు పెద్దది వచ్చేస్తుంది, మరి నువ్వు దరిద్రుడివే, నీ అంత ఎదవలేడు అనుకో అని ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? ప్రేమించుకున్నప్పుడు ఆ స్వభావాలు ఎందుకు తెలియలేదు? పెళ్లి చేసుకున్న తర్వాత నేను అనవసరంగా చేసుకున్నానే. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడు, చర్చకు వచ్చేటువంటి ఒక క్రైస్తవుడు తన భార్యని నేను అనవసరంగా చేసుకున్నాను అనే ఒక మాట నీ నోటంట కనుక వస్తే, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు మా నోటంట నేను అనవసరంగా చేసుకున్నాను అనే మాట నువ్వు వస్తే నువ్వు క్రైస్తవురాలు కాదు, నువ్వు క్రైస్తవుడివే కానే కాదు అసలు. ఎందుకు అనవసరం? దేవుడు నీకు ఇచ్చింది అది ప్రేమ వివాహమో, లేకపోతే నిన్ను పట్టుకుని కట్టేసి పెళ్లి చేశారో, లేకపోతే పెద్దలు చూసారో, నీ భార్య నీ భర్త మీరిద్దరూ ఒకరిని సరి చేసుకోవాలి. నేను అనవసరంగా చేసుకున్నానంటే నువ్వు ఆ మాట అన్నావంటే ఇంకా ఆ వ్యక్తి నీ దృష్టిలో చచ్చిపోయినోడు లెక్క. నువ్వు ఎప్పటికీ ఆ వ్యక్తికి గౌరవం ఇవ్వలేవు, ఎప్పటికీ ఆమె నువ్వు చేర్చుకోలేవు, మంచిగా చూడలేవు. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలా అనకూడదు. దేవుని సన్నిధానంలో ఆమె బలహీనురాలా, ఆమె కొరకు ప్రార్థన చేయాలి. అతడు బలహీనుడా, అతని కొరకు ప్రార్థన చేసి అతన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక పాస్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే, పెళ్ళైన వారం రోజుల్లో ఈ ఇంటికి వెళ్ళిన అమ్మాయి, ఈ కోడలు ఏదైతుందో కోడలు అత్తగారిని చదివేస్తుందంట, మాంగారిని చదివేస్తుందంట, మరిది గారిని వారం రోజుల్లోనే ఈ ఫ్యామిలీ అంతా అర్థమైపోతుంది. కానీ ఆ భర్తకి ఈ లావుని అర్థం చేసుకోవడానికి 99 సంవత్సరాల 6 నెలల 3 వారాల టైం పడుతుందంట. అంటే ఉంటాడు ఆయన? ఎవరిని పెళ్లి చేసుకున్న భార్యని అర్థం చేసుకోవడానికి. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. అర్థం చేసుకోవడానికి ట్రై చేసావా నువ్వు మెంటలు వచ్చేస్తావు, నీకు నేను పిచ్చాసుపత్రిలో పడేయాలి. నువ్వేం చేస్తావంటే ఆవిడ ఎంతసేపు బాగున్నావు, మంచిది, నువ్వు చెప్పిందే కరెక్ట్ అని వెనకాల వెళ్ళిపోవాలి, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్తాను. కాబట్టి ఈ మోహపు చూపు అనేది ఏంటంటే ఈ రీతిగా వాళ్ళు ఉంటారు. ఉదాహరణ ఏంటంటే, వాళ్ళు అంటారు ఆమె లేకుండా నేను ఉండలేను. ప్రేమించే సమయంలో ఆమె లేకుండా నేను ఉండలేను, అందుకే మా అమ్మ నేను ఆ పిల్లోడిని చేసుకోకపోతే నేను చచ్చిపోతాను, మీరు పెళ్లి చేస్తారా చేయరా? ప్రేమించుకున్న వాళ్ళు పిల్లలు గొడవలు ఇంట్లో ఎలా ఉంటాయి? ఆ పిల్లోడిని నేను ప్రేమించాను, నాకు ఆడే కావాలి, ఆ లేకపోతే చచ్చిపోతాను. ఈడంటాడు నాకు అదే కావాలి, అది లేకపోతే నేను చచ్చిపోతాను. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా మాట్లాడతారు, కానీ బాధ్యత తీసుకోరు. ఏం తీసుకోరు? ఈ మోహపు చూపుతో చూసేటువంటి ఈ ఆకర్షితులైనటువంటి మనుషులు ఈ పై భాగానే చూస్తారు, కానీ ఆమె లేకపోతే నేను ఉండలేను అని అంటాడు, కానీ బాధ్యత తీసుకోరు, బాధ్యత కలిగి ఉండరు. వాళ్ళు ఏం చేస్తారంటే గౌరవంగా ప్రవర్తించరు. ఇది ప్రేమ కాదు, ఇది కేవలం
మోహం మాత్రమే. బాధ్యత తీసుకుంటే వేరేలాగా ఉంటుంది, బాధ్యత తీసుకుంటే పరిస్థితులు వేరేలాగా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే ఏం జరిగింది, అతని యొక్క అమ్నోను పరిస్థితులు, ఏం చేశాడు అతను, అతని విధానం ఏం జరిగింది, కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, సమూయేలు 2 గ్రంథంలో 13వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదివితే, అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి రము నాతో సైనించుమని చెప్పగా, అంటే ఏంటి వాళ్ళ ఆకర్షణ ఏంటి, అక్కడ ఈ పదాలు రాయించడంలో అసలు దేవుడి యొక్క ఖచ్చితత్వం ఎంత గొప్పదో తెలుసా. అన్యులకి వాళ్ళకి అర్థం కాలేదు దేవుని యొక్క ఖచ్చితత్వం ఎంత గొప్పదంటే, దావీదు గురించి దేవుడు ఎంత స్టేట్మెంట్ ఇచ్చాడో, అతడు నా హృదయానుసారమైనటువంటి వ్యక్తి అని అన్నాడు, ఆ వ్యక్తి నాకు ఇష్టానుసారమైనటువంటి వ్యక్తి అని అన్నాడు. తర్వాత అన్నాడు, నా ఉద్దేశాలన్నీ సఫలపరిచేవాడు దావీదు అని చెప్పి, తన కుటుంబం దగ్గరకు వచ్చేటప్పటికి, తన ప్రవర్తన విషయం వచ్చేటప్పటికి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు వచ్చేసేటప్పటికి దేవుడు అక్కడ ఏమీ దాయలేదు. ద ఓపెన్డ్, ఆయన ఏమి కవర్ చేయలేదు, ఆయన దాన్ని డెలిబరేట్ చేసేసాడు, బట్టబయలు చేసేసాడు ఆ కుటుంబాన్ని. దావీదు నాకు ఇష్టానుసారమైన వ్యక్తి కావచ్చు కానీ నా ప్రకారం ఆ పిల్లల్ని పెంచలేదు. అది ఎలాంటి వాడైనా సరే దేవుని యొక్క ఖచ్చితత్వం, దేవుని యొక్క సంపూర్ణత, దేవుని యొక్క పరిపూర్ణత దగ్గరికి వచ్చేసేటప్పటికి నేను సేవకుని, నేను దేవుని ఆరాధించే వ్యక్తిని, వాటితో పనేమీ లేదు. ఖచ్చితత్వమే. ఏమండి, దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి, నా చెల్లి రమ్ము నాతో పడుకో. ఎవడైనా అంటాడా? అసలు సమాజం ఒప్పుకుంటారా? జరుగుతుందా? బయటికి తెలియకుండా జరిగేవి చాలా ఉన్నాయి, అవి పక్కన పెడదాం. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఈ పదాన్ని దేవుడు రాయించడంలో, ఈ పరిస్థితిని దేవుడు బట్టబయలు చేయడంలో, ఏమండి ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో తెలుసా? వీరభక్తుడు, మహాభక్తుడైనటువంటి అనేక కీర్తనలు రాసిన గొప్ప దావీదు గురించి ఈ ప్రదేశంలో మనం మాట్లాడుకుంటున్నాం. యావత్ ప్రపంచం చదువుతుంది మాట. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకెంత చేశాను, అంత చేశాను. నువ్వెంతైనా చెయ్యి, కానీ నీ పెంపకం సరిలేదు, నువ్వు చేసిన తప్పు నీ కుటుంబం మీద వెలుబడి చేస్తుంది. జాగ్రత్త తల్లిదండ్రులారా, వయసు ఉంది కదా, నీ భర్త పనికిరానోడని, నీ భార్య నీ పక్కన పడుకోవట్లేదని చెప్పి అక్రమ సంబంధాలను ఎత్తుకుని, వరుస వాయువు లేకుండా తల్లి, చెల్లి, అక్క, లేకపోతే చిన్నమ్మ, పెన్నమ్మ, ఈ వరుస వాయువు లేకుండా మీకు నచ్చినట్లుగా పోతున్నారేమో. జాగ్రత్త, ఆ శాపాలు మీ పిల్లల మీద వెలుబడి చేస్తాయి, అవి బహిర్గతం అయిపోతాయి. మీరు రహస్యంగా చేసి ఉండొచ్చేమో, ఎవరికి తెలియకుండా చీకట్లో రహస్యంగా గదిలో, ఎక్కడో లాడ్జీలో, ఎక్కడో తెలియని ప్రదేశాల్లో, మీ ఊరు కాని ఊర్లకి వెళ్ళి మీరు చేసి ఉండొచ్చేమో. కానీ ఆ తప్పు, ఆ పర్యవేక్షణం, ఆ పాపం యొక్క ఆ తీవ్రత నీ పిల్లలు అనుభవిస్తారు. జాగ్రత్త. కారణం ఏంటో తెలుసా? అసలు ఆ తప్పు చేయడానికి వచ్చిన పరిస్థితి ఏంటి? మోహం, కోరిక, తీవ్రమైనటువంటి కోరిక. అది ఎక్కడ ప్రారంభమైంది? ఏదైనా తోటలో ప్రారంభమైపోయింది. ఎందుకు ప్రారంభమైంది? ఆజ్ఞను అతిక్రమించడం పాపం. పాపం యొక్క పర్యవేక్షణం ఏంటి? కామం. కామం వల్ల వచ్చినటువంటి జీతం ఏంటి? మోహం. ఆ మోహం ద్వారా వచ్చేటువంటి ఆ పరిస్థితి ఏంటి? అక్రమ సంబంధాలు. వివాహం కాకముందే, పెళ్లి కాకముందే దేవుని యొక్క చట్టాన్ని వ్యతిరేకించి గర్భం చేయించుకోవటం. ఎంతమంది ఆడపిల్లలు రహస్యంగా ఈ ఏంటది అబార్షన్ టాబ్లెట్లు వేసుకుంటున్నారో తెలుసా? మీకు విషయం చెప్పనా, ఎంత ఎక్కువ అబార్షన్ టాబ్లెట్లు వాడితే అంత బలహీనమైన పరిస్థితులు ఏర్పడి లోపట గర్భాశయాన్ని ఇంజ్యూస్ చేసేస్తాయి, అండాలని పాడు చేసేస్తాయి. సరిగ్గా పెళ్లి చేసుకుని భర్త దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కందమాన సమయానికి పిల్లలు పుట్టరు. పాపం ఆడనుకుంటాడు మా ఆవిడికి, లేకపోతే నాకేమో అని ఈ రహస్యాలు చెప్పరు. నువ్వు చెప్తావా? వివాహం అయిన తర్వాత ఇదిగో నేను అలాంటిదని ఇలాంటిదని నువ్వు నీ భార్య దగ్గర నువ్వు చేసి చెప్పగలుగుతావా? నా యథార్థత ఇది, నా యథార్థత ఇది. నీకు వివాహం అయిన తర్వాత ఆ మొదటి రాత్రి నీ భార్య దగ్గర నువ్వు యథార్థవంతుడిగా నువ్వు నిలబడగలుగుతావా? నీ భర్త దగ్గర నువ్వు యథార్థవంతురాలుగా నిలబడగలుగుతావా? జాగ్రత్త. పిల్లలు వయసులో ఎందుకు పాడైపోతున్నారు? ఎందుకు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయారు? ఎందుకు పడిపోతున్నారు?
ఎందుకు బలహీనమైపోతున్నారు? ఎందుకు ప్రేమ దోమ అని పార్కుల చుట్టూ, ఆ నిర్మానుష్యమైనటువంటి ఆ పొదల చుట్టూ అక్కడక్కడ ఎందుకు ఈ చెత్త దరిద్రమైన పనులు చేస్తున్నారు? ఎందుకు తాగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు? దేవుడు ఎందుకు బట్టబయలు చేశాడు ఈ సంగతిని? వాడి మోహం ఎందుకు ప్రారంభమైంది? వాళ్ళ బాబు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు? చాలా పెళ్ళిళ్ళు అయ్యాయి, చాలా జరిగాయి. ఆ పాపం యొక్క పునాది ప్రారంభంలో పడింది. దేవుడు చెప్పాడు, మీరు వివాహం చేసుకున్నప్పుడు ఎక్కువ స్త్రీలను వివాహం చేసుకోవద్దని దేవుడు మోషే ద్వారా ద్వితీయోపదేశ కాండంలో రాస్తే, ఈయన అది కాదని ఇది కాదని ఇది వరుసగా ప్రారంభిస్తే ఆ పాపం యొక్క పునాది అక్కడ ప్రారంభమయ్యి అది వర్ధిల్లుతూ ఆ ఫలం పిల్లల మీద పనిచేసి, ఆ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి వరుస వాయువులు లేవు. పిల్లల దగ్గరికి వచ్చేసేటప్పటికి మన దాకా వచ్చేసేటప్పటికి మన పితరులు చేసినటువంటి ఈ అక్రమ సంబంధాల దరిద్రం అంతా కూడా మన దాకా వచ్చేసేటప్పటికి వరుస వాయువులు లేవు. అరే నేను నీకు అక్కన అవుతాంటే, నువ్వు అక్కవైతే నాకేం నువ్వేనా నా సొంత అక్కవా? ఇలా కూడా మాట్లాడుతున్నారండి దారుణంగాని. నువ్వేనా నా సొంత అక్కవా? జస్ట్ నువ్వు ఆడదాను అంతే. ఒరే నేను నీకు పిల్లిని అవుతాను రా, నువ్వు పిన్ను అయితే జాగ్రత్త. తర్వాత ఆమె నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను తెలుసా? ఆమె లేకుండా ఉండలేను అని అంటాడు ఈ మోహం చూసేవాడు, కానీ బాధ్యత తీసుకోడు. వాడు ఏం చేస్తాడంటే గౌరవంగా ప్రవర్తించాడు. ఇది ప్రేమ కాదు, ఇది మోహం అని చెప్పడానికి ఈ మాటలు మీకు చూపిస్తున్నాను. 12 వచనం అంటుంది, ఆమె నా అన్న, ఇది ఆవిడనే పదం ఏంటి? ఆయనేమో నా చెల్లి, ఈమెమో వాస్తవానికి అదే నా అన్న. నన్ను అవమానపరచకము, ఇలాగు చేయుట ఇజ్రాయేలీలకు తగదు. ఇటు జార కార్యము నువ్వు చేయవద్దు. నా అవమానము నేను ఎక్కడ దాచుకుందును? నా అవమానాన్ని నేను ఎక్కడ దాచుకుందును? ఈ మోహపు చూపు చూసేటువంటి ఏ మనిషి అయినా సరే బాధ్యత తీసుకోడు. అది మోహం మాత్రమే. జాగ్రత్త యవనస్తుడా, ఈ యవన కాలంలో మీకు పుట్టే ప్రేమ అది కామం, అది మోహం. దాంట్లో బాధ్యతలు ఉండవు, అవసరాలు మాత్రమే తీర్చుకుంటారు, గౌరవం ఉండదు. ఆమె అంటుంది, నా అవమానాన్ని నేను ఎక్కడ దాచుకోను? ఎంత అవమానపరచాలనుకున్నాడు? తర్వాత ఆమె అంటుంది, నీవును ఇజ్రాయేలీలలో దుర్మార్గుడు వగుదువు, అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము. అయితే ఒక పని చేయన్నా, నేనంటే నీకు అంత ఇష్టం అంటున్నావు కదా, నేను నీకు నచ్చేసాను అంటున్నావు కదా, నువ్వేం చేస్తావంటే రాజుతో మాట్లాడు. అప్పుడు ఆయన అతడు నన్ను నీకు ఇయ్యకపోడు, నన్ను నీకు ఇచ్చేస్తాడు, నీకు భారీగా వదిలేస్తాడు, కాబట్టి నువ్వు రాజుతో మాట్లాడు అని అంటే, అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? అతడు అని చెప్పినను అతడు ఆమె మాట వెనక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో మొత్తం మీద పని కానిచ్చేశాడు. ఆమెను బలవంతం చేసేసాడు, పట్టుకుని ఆమెను బలవంతంగా పాడు చేసేసాడు. అయిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? అమ్నోను ఇలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషం పుట్టి, అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పాడు. తమ్ముళ్ళారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెల్లెళ్ళారా, నేను మీకు దండం పెట్టి చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? మీలో పుట్టే ఆ వ్యామోహం, ఆ మోహం, ఆ కామం, ఆ దురాశ ఎంతవరకు అంటే అది అనుభవించిన తర్వాత దాని వలన కలిగే పర్యావసనం అది అప్పటి వరకు ప్రేమ 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 అని ఆమెను అవమానపరిచేసిన తర్వాత ఈ మాట దేవుడు రాయించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే వాడి కోరిక తీరిపోయిన తర్వాత ఆమె మీద ద్వేషం పుట్టింది. ఎందుకని? అందమైన ఆమెగా. ఎందుకు ద్వేషం వచ్చింది? ఎందుకు ఆమెను అవమానపరిచేస్తున్నాడు? అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? లేచి పొమ్మని ఆమెతో చెప్పగా అతడు 16వ వచనంలో ఏమంటుందంటే, నా అన్న నన్ను అవమానపరచొద్దు, ఇప్పుడు చేసిన దానికంటే నువ్వు నాకు అధికమైనటువంటి కీడు చేస్తున్నావు, ఈ సమయంలో నన్ను గెంటేయొద్దు, ఎలాగా నన్ను పాడు చేశావు కదా, కొంచెంసేపు ఆగు, సమాల్చుకుని శుభ్రం చేసుకుని నన్ను బయటకు వెళ్తానంటే ఓ రెండుకో. ఎందుకు? ఏంటి ఆ ద్వేషం ఎందుకు పుట్టింది? ఎందుకు అసహ్యత పుట్టేసింది? అప్పటి వరకు ప్రేమ అన్నాడు కదా. అయితే ఆడేం చేశాడంటే, అతడు ఆమె మాట వెనక తన పనివారిలో ఒకరిని పిలిచి దేనిని ఇప్పుడు ఆడని పదం ఏంటి? దీనిని
నా యొద్ద నుంచి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయండి. మోహం చేసేటువంటి పని. దయచేసి గమనించండి ప్రియమైన తల్లిదండ్రులారా, మీ ప్రవర్తన చాలా జాగ్రత్త. కుటుంబాలు నాశనం అయిపోతాయి, పిల్లలు పాడైపోతారు, పిల్లల ప్రవర్తన పాడైపోతుంది. ఆ పిల్లల్ని మీరు సరిదిద్దుదామన్నా కూడా మీ వల్ల కాదు. మీరేమీ చేయలేరు, మీరేమీ మాట్లాడలేరు, వాళ్ళని సరైన మార్గంలోనికి నడిపించలేరు. వదులుదామన్నా వారు వదలలేరు, బయటికి రాలేరు. అగాధములో పడిపోతారు మనుషులు. ఆ తర్వాత అతను ఏమంటున్నాడంటే 18వ వచనం, కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె అటు చీర ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకున్నట్లు తలుపు గడియ వేశాను. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గు పోసుకుని తాను కట్టుకున్న వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడ్చుచూ పోగా ఆ జనమంతా ఏమనుకున్నారు? అబ్షాలోం అంటాడు, ఏంటి నీ అన్న నిన్ను కూడినాడా, ఊరకు నుండు. ఏం జరిగింది ఆ కుటుంబంలో అంటే విపరీతమైనటువంటి సమస్యలు ప్రారంభమయ్యాయి. అబ్షాలోం ఏం చేశాడంటే ఈ సంగతిని తన హృదయంలో దాచుకుని తన అన్న మీద పగ పెట్టుకున్నాడు. పగ పెట్టుకుని 2 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత నేను గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నాను, అన్నయ్యులందరినీ కూడా పంపించండి, నా అన్న అమ్మునను కూడా రావాలి అని రాజుగారి దగ్గరికి వెళ్ళి, చూడండి మీరు బైబిల్ చాలా జాగ్రత్తగా జరిగితే ఈ సంగతి జరిగిన తర్వాత దావీదు బహు రౌద్రుడై ఉండెను అని ఉందో తప్ప అక్కడ శిక్ష విధించినట్లుగా లేదు. బైబిల్లో మీరు చాలా జాగ్రత్తగా చదవండి. ఆ మాట విని ఉగ్రుడైపోయాడంట. అవునా అని అరిచాడంట. చంపేయాలని అని అన్నాడండి. ఎందుకని? ఈ స్టోరీ అనగానే ముందు కూడా ఆయన అలాగే లేచాడు. లెగడం అలవాటు ఆయనకి, బాగా అరవడం అలవాటు, ఉద్రేకపడడం అలవాటు, ఏం చేయడు. కాబట్టి ఈ సంగతి వినగానే బహురౌద్రుడయ్యాడు, కానీ ఏ మాత్రము దాన్ని చర్య తీసుకోలేదు. తీసుకున్నాడా? చర్య తీసుకోలేదు. కాబట్టి అలా చర్య తీసుకోలేని సమయంలో అబ్షాలోం ఏం చేశాడంటే పగపట్టాడు. 2 సంవత్సరాల తర్వాత గొర్రెబొచ్చు కత్తిరించినటువంటి సమయంలో గొప్ప విందు చేశాడు. రాజకుమారులు అందరూ వచ్చారు. అప్పుడు పనివారికి జీతం ఇచ్చి, ఇదిగో అమ్నోనుని చంపేయండి, నేను కాదా చెప్తున్నాను, మీరు చంపండి అని. అమ్నోనుని చంపేశారు. రాజకుమారులు అందరూ పారిపోయారు. అబ్షాలోం కూడా పారిపోయాడు. అక్కడి నుంచి దావీదుకి విపరీతమైనటువంటి శ్రమలు ప్రారంభమయ్యాయి. కుటుంబంలో వ్యతిరేకత, కుటుంబం అవమాన పాలైపోయింది. రాజుగారు సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుగారు కుటుంబం అల్లరి పాలైపోయి తన సొంత కొడుకే తన తరిమేసి చంపేస్తానంటే రాజుగారి పరిస్థితి ఏంటి? మీరు ఈ సమూయేలు 2వ గ్రంథాన్ని అంతటినీ చాలా జాగ్రత్తగా చదవండి. ఇక్కడ నుంచి 13వ అధ్యాయం దగ్గర నుంచి మీరు ఆఖరి వరకు చదవండి. దావీదు పడ్డ తెప్పలు ఇంత అంతా కాదు. పాదరక్షలో లేకుండా నెత్తి మీద ముసుకేసుకుని పరిగెత్తాడంట దావీదు. ఎందుకంటే అబ్షాలోం ఎక్కడో చంపేస్తాడని. ఎందుకు ఆ కష్టం, ఎందుకు ఆ శ్రమ? మొదట దావీదు మోహించాడు కాబట్టి. ఆ మోహపు చూపు యొక్క శాపం పిల్లల మీద ఏలుబడి చేసింది. కుటుంబం అలవైపోయింది, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది, కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడిపోయింది. ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోతూ కొంతమంది ఉపపత్నుల్ని ఆ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళు కాపలా కాస్తారని. ఈ అబ్షాలోం ఏం చేశాడో తెలుసా? అబ్షాలోంకి అహీతోపెలు ఒక మరొకడు అడిగి ఏం చేశాడంటే చెడ్డ సలహాలు ఇచ్చేటువంటి మరొకడు అన్నాడు, నువ్వేం చేస్తావంటే నీ తండ్రి వదిలిపెట్టినటువంటి భార్యల దగ్గరికి, మీ చిన్నమ్మల దగ్గరికి నువ్వు వెళ్ళు. అప్పుడు ఈ ఊరోళ్ళు అందరూ ఏమనుకుంటారంటే నీ మీద, నీకు నీ బాబు మీద చాలా విపరీతమైన ద్వేషం ఉందని ప్రజలు నమ్మి నీ వెనకాల వస్తారంటే ఆడేం చేశాడో తెలుసా? రహస్యంగా చేయకుండా ఇంటి మిద్ది మీద పెద్ద గుడారం వేసి వాళ్ళందరినీ తీసుకెళ్లి అందరూ చూసినట్లుగా వాళ్ళతో కూడడం ప్రారంభించాడు. దేవుడు చెప్పాడు, నీవు ఈ సంగతి రహస్యంగా చేశావు, ఎవరికి తెలియకుండా చేశావు, కానీ నేను అందరికీ తెలిసేటట్లుగా నీ భార్యను తీసుకువెళ్ళి నీ ఇంట్లో వాడికి అప్పగిస్తాను, జాగ్రత్త. దేవుని యొక్క పనిష్మెంట్ ఎంత తీవ్రతగా ఉంటుందో తెలుసా? దేవుడు ఆయన ఖచ్చితత్వం ఎక్కడా మారదు. కాకపోతే ఆయన దగ్గర కృప మనకు దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఆయన దోషాలు కనిపెట్టి చూస్తే మనం ఎవడం నిలగలుగుతాం, ఎవడు ఉండగలుగుతాం ఈ ప్రదేశంలో? కానీ మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లుగా ఆయన దగ్గర మనకి క్షమాపణ దొరుకుతుంది. క్షమించేశాడు ఆయన.
యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మన పాపముల కొరకు నేను చేయని ఆ తప్పు ఎవరో ఒక వ్యక్తి చేస్తే ఆ యొక్క శాపం యొక్క పర్యవేక్షణం మన మీద, మనము చేయని తప్పు మన మీద ఏలుబడి చేస్తూ మనము కూడా దానికి బానిసలమై మగ్గిపోతున్నటువంటి మనల్ని అగాధపు స్థలంలో నుంచి దేవుడు మన ఆర్తన ధ్వని విని, మన ఏడుపును విని, మన మూలుగును విని, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో మూలుగుతూ ఉంటే ఆ పని చేయలేక, ఆ దెబ్బలు తినలేక, ఆ తాళలేక ఆకలితో మూలుగుతూ ఉంటే ఆ మూలుగు విని దేవుడు మోసేని పంపించినట్లుగా పాపముతో మగ్గిపోతున్న మనల్ని, ఆ మూలుగుతో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరధారిగా పంపించి ఆయన శరీరమందు ఈ మనలో ఉన్నటువంటి పాపానికి శిక్ష విధించాడు. ఎందుకంటే శిక్ష మనకు పడాలి. ఎందుకంటే ఆ మోహం మనలో ఉంది, ఆ కామం మనలో ఉంది, ఆ క్రోధం మనలో ఉంది, ఆ మదం మనలో ఉంది, ఆ మత్సరం మనలో ఉంది, ఆ ద్వేషం మనలో ఉంది, ఆ దురాశ మనలో ఉంది. దాని వలన మనం నాశనం అయిపోతున్నాం, అగాధ స్థలంలో బందీలం అయిపోయాం, బయటికి రాలేని పరిస్థితి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు ఆయన ఒక సామాన్యమైనటువంటి జీవితం, మనలాంటి బ్రతుకే, మనలాంటి జీవితమే, ఒక పేదవారి ఇంట్లో ఒక కుమారుడిగా జన్మించి ఆ ఇంట్లోనే 30 సంవత్సరాలు ఉండి ఆ ఇంటిని పోషించి ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులకి పెళ్లిళ్ళు చేసి ఆయన తన యొక్క కుమారత్వాన్ని స్థాపించుకుని 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య చేసి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తుంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సవరించి దేవుని న్యాయ విధిని చెప్తూ ఉంటే, ఒక మనిషి దేవునితో సహవాసం చేయగలడు, ఒక వ్యక్తి దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండగలడు అని తన జీవితాన్ని అంతటిని పణంగా పెట్టి ఎక్కడా మచ్చ లేకుండా, ఎక్కడా డాగు లేకుండా, ఎక్కడా పాపం చేయకుండా, నోటి మాట ద్వారా గాని, చూపు ద్వారా గాని, శారీరకంలో ఏ బలహీనత ఆయనను శోధించినను 40 రోజులు ఆయన ఉపవాసంతో ఉన్న తన సమయంలో ఆకలి, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అనేటువంటి ఆ 3 రకాల పాపంతో ఆ యేసు ప్రభుని శోధించినను పాపానికి చోటు ఇవ్వకుండా తను ఎదిరించి నిలబడి పాపానికి శిక్ష విధించాడు. ఎక్కడ విధించాడో తెలుసా? మనిషి జీవితంలో ఏలుబడి చేస్తూ నివాసం ఉండి అది రాజరికం చేస్తుంది, నిన్ను ఏలుబడి చేస్తుంది. ఫేస్బుక్ ఆన్ చేయి, ట్విట్టర్ ఆన్ చేయి, యూట్యూబ్ ఆన్ చేయి, అలా వెళ్తుంది చూడు, అది మన మీద డిమాండ్ చేస్తుంది. అవునా కాదా? ఈరోజు నువ్వు ఫేస్బుక్ నీకు ఆలోచిస్తున్నావా? నీ మనసులో ఆ థాట్ లాగానే ఓపెన్ చేస్తున్నావా? చెప్పండి. ఈరోజు మొబైల్ వాడేవారు, మొబైల్ వాడుతున్న మనము ఫేస్బుక్ ఆన్ చేయాలి అనేటువంటి ఆలోచన నీకుగా వస్తుందా? నీ హృదయంలో నీకు తెలియకుండానే ఒక ఆలోచన నీకు ఎవరైనా చెప్తున్నారా? చెప్పేది ఎవరు? అలా చెప్పేది ఎవరు? ఆ చెప్పే బలహీనతను శిక్షించాలి. దాన్ని శిక్షించాలంటే మనం తట్టుకోలేము. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ బలహీనతను శిక్షించాలి అంటే ఆయన ఈ లోకానికి రావాలి. ఎలా రావాలి? శరీరంతో రావాలి. ఎందుకంటే ఆ బలహీనత ఎక్కడుంది? మన శరీరంలో ఉండిపోయింది. మన శరీరాన్ని ఏలుబడి చేస్తుంది, మనల్ని బంధించేస్తుంది, లోపరిచేస్తుంది. అలా లోపరిచినటువంటి ఆ బలహీనతను దేవుడు శిక్షించాలనుకున్నాడు. ఎందుకంటే ఆ పండు ద్వారా శరీరంలోనికి వెళ్ళిపోయింది బలహీనత. ఆజ్ఞను అతిక్రమించారు, అది తిన్నారు, అది లోపట ఉండిపోయింది, నివాసం ఉండిపోయింది. ఆదాము సంతానమైన మనందరిలో కూడా ఆ రక్తమే ప్రవహిస్తుంది. ఆ రక్తమే, ఆదాము రక్తమే మనందరి శరీరంలో ప్రవహిస్తుంది. ఆదాము రక్తంలో పాపం ఉంది, మనలో కూడా ఆ పాపం ఉంది. పరిశుద్ధుడైన యేసు ప్రభు పురుష సంయోగం లేకుండా, గర్భము స్త్రీదైనా ఆ బిడ్డ ఒంట్లో ఉండే రక్తం ఎవరిది? తండ్రిది లేకపోతే తల్లిది. కాబట్టి మరి ఆ రక్తంలో ఉన్నటువంటి పాపం మనలోకి రాదా? రక్తం అవసరం. అందుకనే దేవుడు బలి అర్పణలు ఎందుకు ఇచ్చాడు అనంటే, బలి అర్పణలు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఆ బలి అర్పించినప్పుడు రక్తం ఎందుకు చిందించాలి అంటే, పాపం ప్రాయశ్చిత్తం జరగాలంటే రక్తం చిందించబడాలి, వెల చెల్లించబడాలి. అందుకని దేవుడు గొర్రెలను, మేకల్ని ఏర్పాటు చేసి ఆ మనిషి చేసిన తప్పుకి గొర్రె మీద చేతులుంచి నరకాలి. నరికిన తర్వాత దాన్ని కొయ్యాలి. ఆ రక్తాన్ని తీసి బలిపేట మీద చెమరాలి. ఆ మనిషి పాపం పోతాడు. యేసు ప్రభు లోక పాప భారాన్ని మోసుకు వెళ్తున్నటువంటి దేవుని గొర్రె పిల్లగా యాజకుడైనటువంటి యోహాను నెత్తి మీద చేతులుంచినప్పుడు
మన పాప భారం అంతా యేసు ప్రభు మీద పడిపోయింది. యోర్దాను నదిలో నీటి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఆ చేతులుంచగానే ఆయన మునిగి లేవగానే మన పాప శాపాలన్నీ యేసు ప్రభు శరీరం మీద పడిపోయాయి. దేవుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల 3.5 సంవత్సరములు లోకంలో తిరిగింది. వాస్తవానికి సంవత్సరానికి ఒకసారి 2 గొర్రెపిల్లలను సిద్ధపరచాలి. ఒకటి వధించడానికి, ఒకటేమో ఇజ్రాయేలీల పాప భారం అంతా కూడా ఆ గొర్రెపిల్ల మోస్తూ అరణ్యంలో తిరగాలి. యాజకుడు ఏం చేయాలో తెలుసా? మొదటి బలిని వధించి ఆ రక్తాన్ని తీసుకెళ్లి చెమరి, తర్వాత 2వ గొర్రెపిల్ల మీద చేతులుంచి నా పాపము ఇజ్రాయేలీల పాపం అంతా కూడా ఈ గొర్రె మీద మోపుతున్నానని చెప్పి చేతులు ఇచ్చిన తర్వాత ఒకడు ఆ గొర్రెపిల్లని ఎత్తుకెళ్లి అడవిలో వదిలేయాలి, అరణ్యంలో వదిలేయాలి. అది సంచారం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. యేసు ప్రభు కూడా నెత్తి మీద చేతులు ఇచ్చిన తర్వాత మనుషులందరి పాపం ఆయన మీదకి వచ్చిన తర్వాత 3.5 సంవత్సరములు ఆ ప్రదేశం అంతా సువార్త చేస్తూ, సువార్త తిరుగుతూ, మనుషుల పాప భారాన్ని మోస్తూ, మనుషుల స్వభావాలను చూస్తూ, మనుషుల పద్ధతులను చూస్తూ, అవి ఆయన ఒంటి మీదకి రాకుండా, ఆయన హృదయంలోనికి రాకుండా దాన్ని అక్కడ ఆపి, ఇదిగో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా సరే రుజువు చేయగలడా, రూఢి చేయగలడా అని ప్రపంచానికి సవాలు విసిరి పరిశుద్ధంగా ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. ఆ క్షణంలో విపరీతమైనటువంటి శిక్ష. ఏంటి ఆ శిక్ష? ఏ మనుషుడికి వేయలేని గొప్ప శిక్ష ఆయన వదిలిపెట్టాలని 12 కొరడా దెబ్బ ఆయన కొరడా దెబ్బలు కొట్టమని ఆయన అప్పగిస్తే ఆయన శరీరాన్ని ఎలా చేసేశారు? ఎవరికి వేయలేదంట, ప్రపంచంలో ఏ మనుషుడికి వేయలేదంట యేసు ప్రభుకి వేసినటువంటి శిక్ష. ఈ భూ ప్రపంచంలో యేసు ప్రభుకి వేసినటువంటి శిక్ష ఏ మనుషుడికి వేయలేదంట. ఏం చేశాడని ఆయన, ఏం చేశాడని ఆయన కొట్టారు? ఆ కొట్టే మనుషులు కూడా, ఎందుకంటే వాళ్ళు రానువారు, వాళ్ళు ఎందుకో తెలియదు, మనిషి దొరికాడు కొట్టేయాలంతే. ఎందుకు కొడుతున్నారో వాళ్ళకి తెలియదు. అందుకే తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఆ సైనికులు యేసు ప్రభుని హింసిస్తున్నప్పుడు, పొడుస్తున్నప్పుడు, మేకులు కొడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకు కొడుతున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకు అవమానం పరుస్తున్నారో వాళ్ళకి తెలియదు. కానీ ఆ శిక్ష అనుభవిస్తున్నటువంటి సమయంలో నవ్వుతూ ఉన్నారే పరిసయ్యులు, నవ్వుతూ ఉన్నారే యాజకులు, నవ్వుతూ అరుస్తూ వీడు చావాలి, వీడు చావాలి అని, వీడు దోషి అని అరుస్తున్నారే ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నటువంటి బైబిల్ పండితులు. వాళ్ళకి తెలుసు యేసు ప్రభు ఎందుకు చనిపోతున్నాడు. కానీ వాళ్ళ హృదయం కఠినమైపోయినటువంటి ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు అన్నాడు, తండ్రి వీరేమి, ఎవరు యూదుల గురించి కాదు ఆ ప్రార్థన, శిక్ష వేయించిన వారి గురించి కాదు ఆయన ప్రార్థన, వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని ఆయన చేసిన ప్రార్థన. ఆయన శరీరం మీద పడే ప్రతి కొరడా దెబ్బ కూడా పాపానికి శిక్ష. పాపం మనిషి శరీరంలో ఉన్న ఆ పాపానికి శిక్ష విధించబడుతుంది. ఆ గాయాలన్నీ భరించి, చేతిలో మేకులు, పాదాల్లో మేకులు, ప్రక్కలో బల్లింపొట్టు, తల మీద ముండ్ల కిరీటం, ఆ ఎండలో మధ్యాహ్నం 3 గంటల వేళలో, ఆ భయంకరమైన మిట్ట మధ్యాహ్నం మండు టెండలో శరీరం పగిలిపోయింది, రక్తం కారిపోతుంది. ఎండ తగిలితే ఎలా ఉంటది? ఆ శిక్ష పాప భారానంతటిని మోసింది. ఎందుకో తెలుసా? మనలో ఉన్న మోహపు స్వభావాన్ని తీసేయడానికి, పాపపు స్వభావాన్ని తీసేయడానికి. ఎవరైతే ఆ సిలువ వైపు చూస్తారో, యేసు వైపు చూస్తారో వాళ్ళందరూ రక్షించబడి వాళ్ళ పాప భారం అంతా వాళ్ళ మీద నుంచి అధికారం కొట్టివేయబడుతుంది. వాళ్ళు స్వేచ్ఛాపరులు. దేవుని దగ్గరికి పరిశుద్ధంగా రావడానికి దేవుడు తనకు కృపిస్తాడు. అందుకు దేవుని దగ్గర రావాలి మనం. దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, ఇక నేను చేయకుండా ఉండడానికి నాకు నీ కృప కావాలి, నీ శక్తి కావాలి, నీ బలం కావాలని మనము ప్రార్థనతో మన శరీరాన్ని నలగొట్టుకోవాలి, వాక్యంతో మన శరీరాన్ని నలగొట్టుకోవాలి, ఉపవాసంతో మన శరీరాన్ని నలగొట్టుకోవాలి, తక్కువ తిండి తిని మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. అవసరమైతే పిల్లరా ఇష్టమైనటువంటి ప్రియమైన భోజనం మన ముందున్నా కూడా తగుమాత్రపు స్థితిలోకి మనం తీసుకుని ఈ శరీరానికి విపరీతమైనటువంటి తిండి పెట్టకుండా జాగ్రత్త పడి దేవుని దగ్గర ఏడవాలి. అలా ఏడిస్తే మనం ఏమవుతామంటే దేవుని దగ్గర మనం దేవుని బిడ్డలుగా ఉంటాం. అందుకు మన శరీరాన్ని మనం ఏం చేయాలంటే నలగొట్టుకోవాలి. అవేమీ చేయకపోయినా దేవుని యొక్క విశ్వసనీయత ఎంత గొప్పది అంటే, అవేమి మనం చేయకపోయినా, మన శరీరాన్ని నలగొట్టుకోకపోయినా, మనము కడుపు నిండా నిద్రపోతున్నా కూడా దేవుడు నిన్ను ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడు. చూసావా? అది ఆయన విశ్వసనీయత, అది ఆయన కనికరం, అది ఆయన ప్రేమ,
నిన్ను క్షమించి నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడిచి నీ అవసరతలు తీరుస్తూ నీకు రోగాలు వచ్చినా వ్యాధులు వచ్చినా బాధలు వచ్చినా కొంతమంది జనాంగాన్ని అక్కడ పెట్టి డబ్బులు సమకూర్చి నీ అవసరతలు అన్నీ తీరుస్తూ నీకు సహాయపడుతూ నీకు ఏమేం కావాలో నువ్వు అడగకపోయినా నీ దగ్గరికి వచ్చేస్తాయి. అవన్నీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఆయన కనికరం. కారణం ఏంటి? మనం ఆయన పిల్లలం. మనము మార్పు చెంది దేవుని దగ్గర రావాలన్నది దేవుని యొక్క కోరిక. ఇది ఆ కనికరం కలిగినటువంటి దేవుని ఎదుట మనం పతనం అయిపోవడానికి ఈ పాపం. నేను ఇక్కడతో ఆపుతున్నాను. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ర, మాతో మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు చెల్లిస్తూ మా హృదయంలో ఈ వాక్యాన్ని స్థాపించి ఇదిగో ఈ రోజు నుండి ఒక బలమైన తీర్మానం తీసుకుని ఆ బలహీనతను, మోహపు చూపు అనేటువంటి